ఆ మధ్యకాలంలో 2014 తర్వాత నరేంద్ర మోడీ అప్పట్లో 1000 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత 2000 నోట్లు రిలీజ్ చేశారు. తర్వాత కొన్నేళ్లకి 2000 నోట్లని రద్దు చేశారు. డిమానిటైజేషన్ అనే కార్యక్రమం అయితే అప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. దాని ఎఫెక్ట్ ఏమన్నా పనిచేస్తుందేమో అనుకున్నాం, కానీ 2019లో పెద్దగా ఏమీ దాని ప్రభావం ఏం పడలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆ కుర్చీలో కూర్చున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ 500 రూపాయల నోటు, ఇప్పుడున్న నోట్లలో పెద్ద నోట్ ఏది అంటే భారతదేశంలో 500 రూపాయల నోటే. దాని తర్వాత 200, తర్వాత 100, అంతే. ఆ నోట్లే ఉన్నాయి. ఉన్న పెద్ద నోట్ ఒకటి, ఏకైక పెద్ద నోట్ 500 నోటు. దాన్ని కూడా రద్దు చేయాలి అనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజులుగా. ఎందుకు 500 నోటు రద్దు చేస్తే చాలా వరకు పక్కన పెట్టిన బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంది అనేది రేపు ఎలక్షన్స్లో కనుక, ఎందుకంటే పెద్ద నోట్లే బాగా చలామణి చేస్తారు. ఇప్పుడు 500 నోటు తీస్తే 200 నోటు ఇస్తే ఇప్పుడు ఓటుకి 3000, 4000 ఇస్తున్న పరిస్థితి. రేపొద్దున్న 2029 ఎలక్షన్స్కి ఓటుకి 5000 అయినా వెళ్ళొచ్చు. ఇది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే. అంటే కనీసం 200 రూపాయల నోట్లే ఉంచితే 1,00,000 రూపాయల క్యాష్ తీసుకెళ్ళాలి అంటే ఎన్ని కట్టలు పట్టుకెళ్లాల్సి వస్తుంది? ఇప్పటికే 500 నోట్లు ఉంటే 2 కట్టలు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంతకుముందు 2000 నోటు ఉంటే ఒక కట్టకే 2 లక్షలు ఉండేవి. అలాంటిది ఇప్పుడు 200 నోట్లు ఉంటే ఎన్ని కట్టలు తీసుకెళ్ళాలి? 100 నోట్లు అయితే ఎన్ని కట్టలు తీసుకెళ్ళాలి? అది ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్ మనీ బయటకు వస్తుంది. అలాగే ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఒకవేళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడ పెడితే అక్కడ ఆ నోట్లని స్వాధీనం చేసుకుంటారు, దొరికేస్తారు అనేది. అదే ఇంకొక కోణం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తుందా అంటే 500 నోట్లను రద్దు చేయడానికి సిద్ధపడుతుందా కేంద్రం కూడా? ఈ నేపథ్యంలోనే, రద్దు చేయాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి 500 నోటు రద్దు చేయాలని అంటున్నారా? రేపొద్దున కనుక రద్దు అయితే, నేను చెప్పాను అందుకని కేంద్రం ఒప్పుకుంది, నేను రద్దు చేయాలని ఆలోచన చేశాను, మాట్లాడాను, కేంద్రం రద్దు చేసిందని చెప్పి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటారు. ఏది ఏమైనా త్వరలో 500 నోటు కూడా రద్దు అయ్యే అవకాశం. రద్దు అంటే సడన్గా ఏం క్యాన్సిల్ చేయరు, కాకపోతే దాన్ని క్రమక్రమంగా తగ్గించేస్తారు. వాడకంలోంచి ఉన్న నోట్లన్నీ వెనక్కి తీసుకుంటారు. ఒక ప్రకటన అయితే చేస్తారు, 500 నోట్ల రూపాయలు చలామణిలో ఉండవు అని. అదే కనుక జరిగితే ఇబ్బందులనే ఉంటాయి ఖచ్చితంగా. అదే నేపథ్యంలో మామూలుగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్లాక్ మనీ ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని మార్చుకునే ప్రయత్నాలు కూడా మేబీ మొదలవ్వచ్చు.